నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో గిరిజన విభాగం ఆధ్వర్యంలో తీజ్ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో బంజారా విద్యార్థులు తీజ్ పండుగను జరుపుకున్నారు. సంప్రదాయం ప్రకారం వర్సిటీ మైదానంలో ప్రత్యేక బుట్టల్లో గోధుమలు వేసి బతుకమ్మలుగా భావించి పూజలు చేశారు. 9వ రోజు మహిళలు ప్రత్యేక పూజలు చేసి మొలకెత్తిన బుట్టలను నెత్తిన పెట్టుకుని సంప్రదాయబద్ధంగా నృత్యాలు చేస్తూ ఆటపాట్లతో చెరువులో నిమజ్జనం చేశారు. కులమతాలకు అతీతంగా తీజ్ పండుగను జరుపుకుంటున్నట్లు బంజారాలు చెప్పారు. శ్రీ సంత్ సేవాలాల్ చూపిన మార్గంలో గిరిజన యువత నడవాలని సూచించారు. తీజ్ అంటే ప్రకృతినే ఆరాధ దైవంగా పూజిస్తారని తెలిపారు. నా పేరు మలవత్ లక్ష్మి. తెలంగాణ యూనివర్సిటీలో MBA చదువుతున్నాను. ఇక్కడ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తీజ్ ఫెస్టివల్ జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఫెస్టివల్ని 9 రోజులు జరుపుకుంటారు. అది కూడా పెళ్లి కాని ఆడపిల్లలు జరుపుకుంటారు. 9 రోజుల కాన్సెప్ట్ ఏంటంటే ఒక బేబీ అమ్మ కడుపులో ఎలా అయితే పెరుగుతుందో తనని ఎంత కేర్గా చూసుకుంటుందో అమ్మ, అలాగే ఇక్కడ పెళ్లి కాని ఆడపిల్లలు కూడా తీజ్ని అంత కాపాడుకుంటూ 9వ రోజున నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ 9 రోజుల్లో ఫస్ట్ రోజు గోధుమల్ని నానబెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే నుండి పెళ్లి కాని ఆడపిల్లలు ఉపవాసం ఉంటూ ఉంటారు 9 రోజులు. ప్రతిరోజు సేవలాల్ మహారాజ్ని, జగదంబ యాడిని ఇద్దరిని పూజిస్తూ భోగండార్ చేస్తూ ఈ ఫెస్టివల్ని లాస్ట్ కస నిమజ్జనం చేసి ముగిస్తారు. రామ్, నా పేరు తేజ కుమారి. నేను IMBA 5th ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ మా విశ్వవిద్యాలయంలో తీజ్ పండుగని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక్కడ యూనివర్సిటీలో మాత్రమే కాదు, కానీ ప్రతి తాండాలో, ప్రతి విలేజ్లో ప్రతి ఒక్కరు జరుపుకుంటారు తీజ్ పండుగని. ఎంతో గర్వంగా జరుపుకునే ఈ పండుగ బయటికి రాకపోవడం ఎంతో సిగ్గుగా ఉంది. సో బతుకమ్మ పండుగని ఎలాగైతే గర్వంగా బయట చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నట్టు తీజ్ పండుగ కూడా అంతే గ్రాండ్గా జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఆడపిల్లలు 9 days తీజ్ని అది మొలకలు పెట్టినప్పటి నుంచి పెద్దగా అయ్యే వరకు ఎంతో శుద్ధితోటి ఉపవాసం ఉండి చేస్తారు. ఈ తీజ్ పండుగ జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యవసాయం అంతా బాగుండాలని, వర్షాలు మంచిగా కురవాలని, తాండాలోని వాళ్ళందరూ బాగుండాలని, పశు సంపద ఇవన్నీ బాగుండాలని జరుపుకుంటారు.